గతేడాది విడుదలైన సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ అయింది. ఆ సినిమా వల్ల నష్టపోయిన కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు తాజాగా రోడ్డెక్కారు. కాటమరాయుడు సినిమా తమకే అప్పగిస్తామన్న నిర్మాత ఇప్పుడు తమకి ఇవ్వకపోవడం అన్యాయం అంటున్నారు. నేను వచ్చాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి, టైం మారాలి, టైం టేబుల్ మారాలి. మారకపోతే ఏమవుద్దో తెలుసుగా. పుట్టిన ప్రతి ఎదవ భూమి తన సొంతం అనుకుంటాడు, కానీ ఏ ఎదవైనా ఈ భూమికే సొంతం. अर्शी नादे रतनपुर नादे सरदार गब्बर सिंह सिनेमा रिलीज చేసి 8th April last year I lost 8 crores rupees and they promised after the release శరత్ సార్ ఫోన్ చేశారు. కళ్యాణ్ సార్ ఏమన్నారంటే ఈ టైంలో మాతోటి కాదు కన్సిడరేషన్, నెక్స్ట్ సినిమాలో డెఫినెట్గా మీకు కన్సిడర్ చేస్తాను. ఇప్పుడు 20%కి ఎక్కువ కూడా లాస్ ఉంటే ఆ లాస్కి ప్రొడ్యూసర్ ఎవరైనా కన్సిడర్ చేయాలి. మేము మాకు ఎంత లాస్ అయింది, మాకు డబ్బు రిటర్న్ ఇవ్వమని అడుగుతలేదు, మేము బిజినెస్ అడుగుతున్నాం. కళ్యాణ్ గారు మేనేజర్ మాట్లాడారు, శరత్మరావు గారు మాట్లాడితే మేము సినిమా కొన్నాం, హీరోస్ వాళ్ళ దగ్గర అంటే రికవరబుల్ అడ్వాన్స్లు అడుగుతాం. 1 year నుంచి సినిమా ఇస్తా మీకే ఇస్తాం అని చెప్పి మమ్మల్ని ఇన్ని రోజులు వెయిట్ చేయించారు. సంపత్ కుమార్ అండి, అది ఇంతవరకు కళ్యాణ్ బాబు గారికి తెలుసో తెలీదో మాకు తెలీదు. మీకు ఎందుకు ఇచ్చారండి కాటమరాయుడు? మీరు వెళ్ళారా? మాసం నాకు పిలవలేదండి. మేము ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నాడన్నది ముఖ్యం.